హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చేబ్రోల్ కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి భారతీయ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ వ్యక్తి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వాగ్వివాదాలు, చర్చలు, వాడిపైన తిట్లు, వేరే వేరే వీడియోస్ అన్ని చాలా వచ్చాయి. అయినా కూడా టీడీపీ వాళ్ళు టీడీపీ పార్టీ తన్ని ప్రాథమిక సభ్యత్వం నుంచి రద్దు చేస్తూ మనోడిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులకి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళి పోలీసులు మనోడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే ఫొటోస్ కూడా ఇంటర్నెట్ లో హల్చల్ అవుతూ ఉన్నాయి. నాకు ఇదంతా ఒక డ్రామాలా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి. ఎందుకంటే చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ఎవరు రిక్రూట్ చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటంటే గతంలో ఎక్కడ కూడా పిచ్చి కుట్ల వీడియోలు చేసుకునేటువంటి చేబ్రోల్ కిరణ్ కుమార్ తో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడి మనోడిని హైర్ చేసుకున్నట్టుగా చేబ్రోల్ కిరణ్ కుమారే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఒకసారి అది వినండి. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి చేసినాయి. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం గానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి పార్టీ కాల్ ఎవరు చేసినారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్, తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మా అమ్మగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. విన్నారు కదా, గత కొద్ది కాలంగా ఇతను అనేక టీవీ ఛానల్లో చాలా చాలా అనుచితమైన వ్యాఖ్యలు అనేక టీవీ ఛానల్లో గత కొద్ది కాలంగా ఈ కిరణ్ చేబ్రోల్ అనే వ్యక్తి అనేక టీవీ ఛానల్లో ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఫేమ్ను సంపాదించుకునే ప్రయత్నంగా కూటమి నాయకుల మద్దతు కోసం, టీడీపీ నాయకుల బ్లెస్సింగ్స్ కోసం అనేక రకాలైనటువంటి వీడియోలు, అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నిన్న జరిగింది చాలా పెద్ద తప్పు కాబట్టి ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు తన్ని పక్కకి తోసేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. తను క్షమాపణ చెప్పిన వీడియో కూడా ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అయినా కూడా తను క్షమాపణ చెప్పేటప్పుడు కూడా ఆ వీడియో మీరు క్లియర్ గా గమనించినట్లయితే మొన్నటి ఇలా దులుపుకొని చాలా రిలాక్స్ గా ఓకేనా అన్నట్టుగా ఫిక్స్ అయ్యి ఎవరో రికార్డ్ చేస్తుంటే మనోడు డైరెక్ట్ గా యాక్షన్ లో ఎవరో డైరెక్షన్ లో యాక్షన్ చేసినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. ఓవరాల్ గా ఈ ఎవరైతే చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారో అతన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత ఏ విధంగా అటాక్ చేయొచ్చు, తనకి చాలా చాలా థ్రెట్ ఉందని ఆలోచించినటువంటి టీడీపీ వాళ్ళ సొత్తుగా భావించే ఈ చేబ్రోల్ కిరణ్ కుమార్ ని పోలీసులు అండతో కాపాడి జైలుకి పంపించి తాత్కాలికంగా మమ అనిపించి ఒక వారం 10 రోజుల తర్వాత బయటికి రారా బాబు అని చెప్పినట్టుగా ఈ ఎంటైర్ స్కెచ్ మొత్తం కనిపిస్తుంది. కాకపోతే చేబ్రోల్ కిరణ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారో, తీవ్ర స్థాయిలో స్పందన ఇచ్చారో అందరికీ తెలుసు. వెంటనే ఆయన పార్టీ సభ్యత్వం నుంచి తీసేస్తూ పోలీసులు అరెస్ట్ చేయాలని వీలే చెప్పారండి. ఇప్పటివరకు ఏ నాయకుడికి ఇలా చెప్పలేదే, ఏ టీడీపీ కార్యకర్తని ఇలా అరెస్ట్ చేయమని చెప్పలేదే. ఎందుకంటే
ఆర్పి గారు పంది కొవ్వు రోజా అది ఇది అని అమ్మ నా బూతులు మాట్లాడాడు. భారతమ్మ గారు అది ఇది కత్తి తీసుకొచ్చింది గొడ్డలు తీసుకొచ్చింది అని చెప్పాడు. అప్పుడు ఏం చేయలేదు. సీమరాజు గాడేమో వాడి చేతగానే ముండలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కండు వేసుకొని మీ టీడీపీ పార్టీకి తొత్తుగా కుక్కలా పనిచేస్తూ ఉంటాడు. వాడిని ఏమనలేదు. అలాగే చాలా మంది ఉన్నప్పటికీ వీడు సెంటర్ గా బుక్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ లో వాడిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే వీడిని తీసుకెళ్లి తాత్కాలికంగా పోలీసులతో అరెస్ట్ చేసి ఆ మమ అనిపించి బయటకు వచ్చిన తర్వాత మేము కూడా అరెస్ట్ చేయించామని చెప్పుకోవడానికి మాత్రం పనికొచ్చే విధంగా ఎంటైర్ స్కెచ్ మొత్తం ఉందనేది నా అభిప్రాయం. దీనిపైన మీరేమంటారు? ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన ఫోటోలు, ఆయన ఈయన్న ఫోటోలు, తన్ని పార్టీ నుంచి తీసొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఐటీడీపీలోనే వస్తుంది. ఈయన ఐటీడీపీ కార్యకర్త, ఈయన టీడీపీలో వర్క్ చేసిన వ్యక్తి, ఆ ఐటీడీపీలోనే వస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అవునా కదా? ఇది మొత్తానికి ఇక్కడ కుట్ర ఒక రేంజ్ లో జరుగుతుంది. తెలుసుకున్న వాళ్ళు మాత్రమే తెలియగలవు అబ్బా. ఎవడైతే జరిగిందంతా నమ్మి అమ్మో అనుకున్నారో వాడి ఎరిపప్పులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.